30 ఏళ్లు అధికారంలో ఉంటారని కలలు కన్నారు జగన్మోహన్ రెడ్డి. అందరికీ తెలిసిందే. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారు. విశాఖలో సముద్రానికి అభిముఖంగా ఋషికొండకు గుండు కొట్టించి మరి 453 కోట్లతో రాజప్రసాదం నిర్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికారం పోయేసరికి ఇప్పుడు తూచంటున్నారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం జగన్ మరోసారి జనం చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ విదేశాల పర్యాటకుల కోసమే ఋషికొండపై భవనాన్ని నిర్మించారని, రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి వారు బస చేయొచ్చంటూ కూడా నిన్న చెప్తా ఉన్నారు. పుతిన్ ఇక్కడికి ఎందుకు వస్తారు స్వామి? పుతిన్ ఇక్కడికి ఎందుకు వస్తారు? పుతిన్ వచ్చి ఇక్కడ బస ఎందుకు చేస్తారు? అదేవిధంగా ప్రధానమంత్రి లేదంటే రాష్ట్రపతి వస్తే నేవీ అండర్లో ఉంటారు వాళ్ళు. మీరు కట్టినటువంటి ఇట్లాంటి ప్యాలెస్లో కాదు, నేవీ అండర్లో వాళ్ళు ఇక్కడ ఉంటారు. సో పుతిన్ వస్తారని చెప్పేసి చెప్పడం, లేదంటే ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అని చెప్పి చెప్పడం, లేదనంటే ఇది ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట, ఏది తోస్తే అది చెప్పేస్తూ ఉన్నారు. ఒక్కసారి నిన్నేమన్నారు ఒక్కసారి చూపించండి. ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో 230 కోట్లు 240 కోట్లు అది బొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిముత్యంగా ఉంది. కనీసం నేనన్నా 240 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్. ఈ పొద్దు కూడా పోయినాను అనుకో, ఆ బిల్డింగ్ లోకి ఎవరైనా పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద కనపడుతుంది. ఆ పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారు అనుకో, మోడీ గారు వచ్చినారు అనుకో, లేకపోతే పుతిన్ వచ్చినాడు అనుకో, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినాడు అనుకో, ఎక్కడ పెడతారు? బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది 230 కోట్లతో కట్టిన. అది వ్లాదిమిర్ పుతిన్ వస్తే దాంట్లో పెడతారంట వీళ్ళు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇది అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. అన్నకు తెలియదు ఏం చెప్పాలనో అర్థం కాక ఈ విధంగా పుతిన్ వస్తే, ప్రధానమంత్రి వస్తే, రాష్ట్రపతి వస్తే ఈ విధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి నేవీ అండర్లో ఉంటారు వాళ్ళు.